అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఢిల్లీ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో జన్ సున్వాయ్ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పైన, మహిళ పైనే నేరుగా దాడికి దిగాడు. తన పైన చెంపపైన కొట్టడమే కాకుండా జుట్టు పట్టి లాగినట్టుగా సమాచారం అందుతుంది. ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది. రేఖా గుప్తా ప్రజల సమస్యలు స్వయంగా వింటూ పరిష్కారం చూపేందుకు అధికారిక నివాసంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో వందలాది మంది పౌరులు హాజరై తమ వినతి పత్రాలు సమర్పిస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం కూడా అలాగే ప్రజలు క్యూలో నిలబడి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ముందుకు వచ్చి వినతి పత్రం ఇచ్చాడు. అక్కడ కాసేపు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపించింది. అకస్మాత్తుగా మాట్లాడుతూనే వినతి పత్రం ఇస్తూనే ఒక్కసారిగా ఉన్మాదిలాగా మారి మహిళా ముఖ్యమంత్రి పైన తీవ్రంగా దాడి చేశాడు. తన ముఖం పైన లాగి కొట్టడమే కాకుండా జుట్టుపట్టి లాగినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ కూడా భయకంపితులయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత రేఖా గుప్తా పైన జరిగింది దాడి. ఈరోజు ఉదయం ఈ దాడి జరిగింది. ప్రజల సమస్యలు వినేటువంటి క్రమంలో ఆ పరిష్కారాలు చూపించేటువంటి దిశగా సీఎం రేఖా గుప్తా వారం వారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జన్ సున్వాయ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి దగ్గరే ఈ ఘటన జరగడం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటుండగా 30 ఏళ్ల వ్యక్తి అతను ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఇతనిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందినటువంటి రాజేష్ సుకారియాగా గుర్తించారు. అయితే ఈ దాడి జరగడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన దుండగుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అనంతరం ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టాడని అధికారిక వర్గాల సమాచారం తెలుస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఎంను వైద్యులు పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ముఖ్యమంత్రి పైన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఈ దాడి పట్ల కుట్రకోణంగా కూడా ఉందన్నట్టుగా ఆరోపిస్తున్నారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్, మంత్రి మజిందర్ సింగ్ సిస్రా, ఇతర నేతలు ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని కూడా ఇప్పటికే ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి పైన దుండగడి దాడి ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతీషి స్పందించారు. సీఎం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. భద్రతా వైఫల్యం పైన దర్యాప్తు జరుపుతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి పైనే నేరుగా ఈ రకంగా దాడి చేయడం విచక్షణరహితంగా తన చెంపలపైన దాడి కొట్టడము, ఆ తర్వాత జుట్టు లాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది కుట్రపూరితంలోనే భాగమేనా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకింత దారుణమైనటువంటి దాడికి తెగబడాల్సి వచ్చింది, అది కూడా అందరూ చూస్తుండగానే. పక్కన ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఉంది, అదేవిధంగా పక్కన వారికి సంబంధించినటువంటి అధికారులు అందరూ ఉన్నారు. అందరూ ముందే ఒక వినతి పత్రం ఇస్తున్నటువంటి క్రమంలో యువకుడు వినతి పత్రమే ఇస్తున్నట్టు సమస్యలు చెప్పుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గర నిలుచొని ఈ రకమైనటువంటి దాడికి తెగబడడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంత చిన్న గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ అరెస్టు చేసినటువంటి ఆ యువకుడు ఎందుకు దాడి చేశాడు, దీని వెనుక కారణాలేంటి, ఎవరైనా చేయించారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.